చాలా థ్యాంక్స్ సార్ మమ్మల్ని కాపాడినందుకు. సరే గాని మీ సొంతూరేది? హైదరాబాద్. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చారు? నా ఫ్రెండ్ సిద్దిక్ పెళ్లి కోసం మేము మదనపల్లి వచ్చాం. పెళ్లి ఫినిష్ అయి బయలుదేరేటప్పుడు ఈ రౌడీలు పరిచయం అయ్యారు. అక్కడే ట్రబుల్ స్టార్ట్ చేసి మళ్ళీ ఫ్రెండ్లీగా, మీరు మా ఊరు కొత్తగా వచ్చారు, వీలుంటే పక్కనే లవ్ స్పాట్ ఉంది చూసి వెళ్ళండి అని చెప్పారు. అరే మంచి వాళ్ళని ఉన్నారని మేము అక్కడికి వెళ్ళి చూసి ఎంజాయ్ చేసాం. ఫైనల్గా బయలుదేరుతున్నప్పుడు వాళ్ళు అక్కడికి వచ్చి తనని రేప్ చేయాలని ట్రై చేశారు. అప్పుడు వాళ్ళతో నేను ఎలాగో కష్టపడి ఫైట్ చేసి బైక్ మీద పారిపోయి వస్తున్నప్పుడు బైక్ టైర్ పంచర్ అయింది. పంచర్ ఇద్దామంటే దగ్గరలో ఏ షాపు కనిపించలేదు. చాలా ఆకలి కూడా వేసింది. ఏదైనా హోటల్ కనిపిస్తుందేమో అని వెతుక్కుంటూ వస్తుండేసరికి ఈ రెస్టారెంట్ కనిపించింది. మమ్మల్ని వెతుక్కుంటూ వాళ్ళు ఇక్కడికి వచ్చారు. మళ్ళీ ఇక్కడ కూడా వాళ్ళు నా ఆయుష్ని రేప్ చేయబోతుండగా నేను అడ్డుకున్నాను. మీకు ఆ తర్వాత ఏమైందో తెలుసు. సరే, నా దృష్టిలో నువ్వు కిల్లర్ రాజేష్ కాకపోవచ్చు. మీరు వెళ్ళిపోండి. ఇప్పుడు వద్దండి. మీకు ఓకే అయితే ఈ ఒక్క నైట్ స్టే చేసి మార్నింగ్ వెళ్ళిపోతాం ప్లీజ్. సరే ఉండండి. రేయ్, మా బాస్ మీ ఇద్దరిని ఇంట్రాగేషన్ చేయాలంటున్నాడు రా. ఇంట్రాగేషనా? ఎందుకు? ఎయిర్పోర్ట్ దగ్గర ఒక ఫ్యామిలీని నిర్దాక్షిణంగా చంపేశారంట. వాని పేరేంటో మిస్టర్ రాజేష్ అంట. మా బాస్కి మీ ఇద్దరి మీదే డౌట్గా ఉంది. వాణ్ణి చూస్తే అమాయకుల్లా ఉన్నాడు. నాకెందుకో నీ ఫేస్ చూస్తేనే అనుమానంగా ఉంది. మీ ఇద్దరిలో ఎవరని తెలిస్తే మా బాస్ చేతిలో. మీ ఇద్దరిలో ఎవరు ముందొస్తారు? నువ్వు అలా రానంటే కుదరదమ్మా. వచ్చేయాలి పిలిచినప్పుడు. నేనెందుకు రావాలి? సరే ఓకే, నా స్టైల్లో నేను డిసైడ్ చేస్తా, అప్పుడు రావాలి. ఓకే? ముందు చెప్పాను కదా, లేనన్నా లేలే. ఏంట్రా ఇంకా ఇక్కడ నిలబడ్డావు? వెళ్ళి అక్కడ నిలబడ్డావు, వెళ్ళు. నువ్వేనారా రాజేష్? నాకేదో నీ మీద అనుమానంగా ఉంది. రే, నువ్వేం చేస్తుంటావురా? నేను లారీ డ్రైవర్ సార్. అరే ఇప్పుడు ఇంకా సార్ వెళ్ళి వాడి దగ్గర లైసెన్స్ ఉందో లేదు చూడు. తొందరగా రా. సార్, ఇతని జేబులో పర్స్ ఉంది. అది నా వైఫ్ సార్. నీ వైఫ్ అంటే నీకు ఇష్టమా? చాలా ఇష్టం సార్. నీ వైఫ్కి ఎప్పుడైనా ద్రోహం చేసావా? నేను ఎప్పుడు నా వైఫ్కి ద్రోహం చేయలేదు సార్. అప్పుడు ఎందుకురా ఈ కండం? ఇప్పుడు సపోజ్ ప్రికాషన్ కోసం అనుకో, ప్రెగ్నెన్సీ రాకుండా, అంటే నీ వైఫ్తో సెక్స్ చేస్తున్నప్పుడు తనకు గర్భం రాకుండా ఉండడానికి ఇది పెట్టుకోవచ్చు, ఇంట్లో పెట్టుకోవచ్చు. అది కూడా ఎక్కడ? మీ ఇంటి బెడ్రూమ్లో ఉండాలి. దాన్ని ఎందుకురా నీ పర్సులు పెట్టుకుని తిరుగుతున్నావు? చెప్పరా? అంటే నువ్వు ఖచ్చితంగా నీ వైఫ్కు ద్రోహం చేస్తున్నావు. సరే, ఇది ఎవరితో యూజ్ చేస్తావురా? లారీ స్టాంప్స్ ఉంటాయి కదా సార్, అక్కడ అమ్మాయిలు వస్తారు కాబట్టి ఎమర్జెన్సీ కోసం పెట్టుకున్నాం సార్. రేయ్, ఇంతకు ముందు ఏం చెప్పావు? నా వైఫ్ అంటే నాకు చాలా ఇష్టం, నేనెప్పుడు నా వైఫ్కు ద్రోహం చేయలేదని చెప్పాగా? చెప్తానా?